భారత్‌లో ఈ20 పెట్రోల్‌పై పెద్ద చర్చ జరుగుతున్న తరుణంలో మహీంద్రా కంపెనీ కీలక ప్రకటన చేసింది. తమ వాహనాల్లో ఈ20 వినియోగంపై కీలక స్పష్టత ఇచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కంపెనీ అధికారికంగా ఇచ్చిన ప్రకటనలో తమ వాహనాల్లోని ఇంజన్లు ప్రస్తుత పెట్రోల్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని, అన్ని వాహనాలు ఈ20తో పనిచేస్తాయని పేర్కొంది. అయితే 2025 ఏప్రిల్ 1 తర్వాత తయారైన కొత్త మోడళ్లు ప్రత్యేకంగా ఈ20 కోసం ట్యూన్ చేసినట్లు వెల్లడించింది. వీటిలో మెరుగైన యాక్సిలరేషన్, ఇంధన సామర్థ్యం ఉండేలా డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. 2025 ఏప్రిల్ కి ముందు తయారైన వాహనాలు కూడా ఈ20 పెట్రోల్ తో సురక్షితంగానే నడుస్తాయని మహీంద్రా స్పష్టం చేసింది. అయితే డ్రైవింగ్, రోడ్డు పరిస్థితులపై ఆధారపడి మైలేజ్ లో తేడా, పికప్ లో చిన్న మార్పులు కనిపించవచ్చని పేర్కొంది. ఈ20 పెట్రోల్ ఇంజన్ కు హాని చేయదు. కేవలం ఇంధనంలో ఎనర్జీ కంటెంట్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల మైలేజ్ స్వల్పంగా తగ్గే అవకాశం మాత్రమే ఉంటుందని మహీంద్రా స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఈ20 పై అనేక సందేహాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో కంపెనీ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ20 పెట్రోల్ విడుదలను సమర్థిస్తూ టొయోటా, మారుతి సుజుకి, హీరో, హ్యుందాయ్ ప్రతినిధులు పాల్గొన్న ప్రభుత్వ పత్రికా సమావేశం జరిగిన కొద్దిసేపటికే మహేంద్ర వివరణ ఇచ్చింది. కొంతమంది వాహన వినియోగదారులు మైలేజ్ తగ్గిందని చెబుతున్నారని కూడా వారు అంగీకరించారు.